హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 53 వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుని తమ పని సులువయింది అనుకుంటున్నారు. వార్డెన్‌కి ముందే మెసేజ్ చేయటంతో ఆమె ఏమీ ఎరగనట్టు "ఆ! లక్ష్మమ్ గారు వచ్చారా? మీకోసమే చూస్తూ ఉన్నా. ఏమైంది మేడం? మా చంటిది బానే ఉందా? ఏదైనా గొడవ అల్లరి చేసిందా?" అంటుంది కంగారుగా. "అయ్యో! అలాంటిదేమీ లేదు లక్ష్మమ్మ. కొంచెం జ్వరం వస్తే ఇప్పుడే బయట ఉన్న కారులో కూర్చోబెట్టాం. హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళడానికి." "అయ్యో! జ్వరమా? ఏది? ఎక్కడుందమ్మా? అమ్మా రూపా? రూపా?" "లక్ష్మమ్మ ఏం కాలేదు" అని కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి "లోపల ఉంది చూడు" అంటుంది. లక్ష్మమ్మ కంగారుగా డోర్ తెరవగానే ఆమె చెయ్యి పట్టి లోపలికి లాగి ఆమె పారిపోకుండా అలాగే అరవకుండా చేస్తారు. "ఎవరు మీరు?" "అమ్మ వార్డెనమ్మా." "ఎవరు వీళ్ళు? నా రూపాయి ఏది?" "ఏయ్ చుప్ అరవకు. నీ మనవరాలు మా దగ్గరే ఉంది." "ఏంటి మీ దగ్గరా? నేను నమ్మను. అయినా మీరెవరు? హాస్టల్‌లో ఉండవలసిన నా మనవరాలు మీ దగ్గర ఉండడం ఏంటి? నేను నమ్మను" అంటుంది. ఈ మాటలన్నీ వింటున్న దేవయాని "రేయ్! దాని మనవరాలు దగ్గర ఉన్నవాడికి వీడియో కాల్ చేసి చూపిచ్చండి దానికి" అని చెప్తుంది. ఇక బ్లూటూత్ ద్వారా ఆమె మాటలు వింటున్న అతడు దేవయాని చెప్పినట్టే కాల్ చేస్తాడు. "ఏ అరవకు ముసల్దానా! ఇదిగో చూడు నీ మనవరాలు" అని ఫోన్ని ఆమె ముందు పెడతాడు. చైర్‌లో కట్టేసి ఉన్న తన మనవరాలిని పోల్చుకోగానే "అమ్మా రూపా, రూపా ఎక్కడున్నావు తల్లీ? అమ్మా రూపా" అని బోరున ఏడుస్తుంది. తన నాయనమ్మ గొంతుకి స్పృహలోకి వచ్చిన రూప కళ్ళు తెరిచి తన ఎదురుగా ఫోన్‌లో కనబడుతున్న లక్ష్మమ్మని చూసి "నానమ్మ నాకు భయంగా ఉంది నానమ్మ. నన్ను తీసుకెళ్ళిపో. వీళ్ళెవరో ఎక్కడికో తీసుకువచ్చారో తెలియట్లేదు. తొందరగా రా నాయనమ్మ. నాకు భయంగా ఉంది" అని ఏడుస్తూ ఉంటుంది రూప. "తల్లీ ఏడవకు. నేనున్నాను కదా తల్లీ" అని అనేలోపే ఫోన్ కట్ అవుతుంది. "అయ్యో బాబు! మీరెవరు? మీకేం కావాలి? ఎందుకు నా మనవరాలిని ఇలా చిత్రవద చేస్తున్నారు? మీరెవరో అనుకుని పొరపడి నా మనవరాలిని తీసుకెళ్ళినట్టున్నారు. అది చీమకు కూడా హాని చెయ్యదు. చిన్నపిల్ల వదిలేండయ్యా" అని వేడుకుంటుంది లక్ష్మమ్మ. "సరే సరే. నువ్వు చెప్పినట్టే చేస్తాం కానీ నీ మనవరాలిని వదిలేస్తాను. కానీ నేను చెప్పిన పని చేస్తాను అంటే చేస్తాను బాబూ. మీరేం చెప్పినా చేస్తాను. నా మనవరాలిని విడిచిపెట్టండి బాబూ." హ్మ్. అని అతను పాకెట్‌లో ఉన్న ఒక ప్యాకెట్‌ని తీసి ఆమెకి చూపిస్తూ "ఇది నువ్వు ఆయువు తాగే పాలల్లో రేపు వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళే ముందు కలపాలి." ఆయువు పేరెత్తగానే లక్ష్మమ్మ గుండె ఆగినంత పనయ్యింది. "లేదు లేదు నేను చెయ్యను బాబుగారు. చాలా మంచివాళ్ళు. మా కోసం చాలా చేశారు. మీరు మా బాబుని చంపడానికి చూస్తున్నారా? అలా అయితే నేను నా ప్రాణాలు నేనే తీసుకుంటాను కానీ మీరు చెప్పిన పని చేయను." "ఓ ఓ ఆగు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇది ప్రాణాలు తీసే మందు కాదు. జస్ట్ మత్తు మందులాగా. మాకు ఆయువు ఎంగేజ్‌మెంట్ జరగడానికి వీల్లేదు. ఇది నువ్వు ఆయువుకిస్తే తను నిద్రలోకి వెళ్తాడు. అంతే." "ఏంటి బాబూ! ఊర్వి అమ్మది ఆయువు గారిది నిశ్చితార్థం ఆపాలని చూస్తున్నారా? కానీ ఎందుకు? అవన్నీ నీకనవసరం. నువ్వు మేం చెప్పిన పని చేయకున్నా, ఎవరికైనా మా గురించి చెప్పినా నీ మనవరాలు బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఏంటి నమ్మకం లేదా? అయితే శాంపిల్‌గా ఈ వీడియో చూడు" అని రూపని అలా చేయబోయిన వీడియో ఆమె ముందు ఉంచుతారు. అందులో ఉన్న తన మనవరాలిని పోల్చుకోగానే పై ప్రాణాలు పైనే పోయాయి లక్ష్మమ్మకి. "వద్దు బాబు. నా మనవరాలిని ఏం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవ్వరికీ చెప్పను" అని చేతులెత్తి దండం పెడుతూ అంటుంది. ఇంకా క్షణం ఆ వీడియో చూశాక భయంతో వణికిపోయింది లక్ష్మమ్మ. తన మనవరాలిని ఏం చేస్తారో అని భయం పట్టుకుంది. అందుకే ఒప్పుకుంది. ఇదిగో గుర్తుంది కదా! రేపు ఎంగేజ్‌మెంట్ టైంకి నువ్వివ్వాలి. సరేనా?" "సరే బాబు. కానీ నా మనవరాలిని మాత్రం ఏం చెయ్యకండి బాబు. తల్లి తండ్రులు లేని పిల్ల. దాని మొఖం చూసుకునే నేను బ్రతుకుతున్నాను బాబు. దయచేసి నా మనవరాలిని ఏమీ చెయ్యొద్దు" అని వేడుకుంటుంది లక్ష్మమ్మ వాళ్ళని. "సరే సరే. నువ్వు తోక జాడించనంత వరకు తను సేఫ్. నువ్వు అతి తెలివి ఉపయోగించి ఆయువుకి తెలిసేలా చేశావో ఇక నీ మనవరాల పని అయిపోతుంది. తర్వాత అమ్మేసి సొమ్ము చేసుకుంటాం." "బాబూ బాబూ అంత పని చేయకండి. నేను చేస్తాను. ఎవరికీ అనుమానం రాకుండా." "సరే వెళ్ళు" అని ఎదురుగా వస్తున్న ఆటో ఆపి "గుర్తుంది కదా రేపు." "హా" అని వెక్కి వెక్కి ఏడుస్తూ తలూపుతుంది లక్ష్మమ్మ. "ఇక వెళ్ళు"
అని అటో అతనికి చెప్పగానే ఇక ఆటో ముందుకి కదిలింది. అప్పటి వరకు లైన్‌లో ఉండి వీళ్ళ మాటలు వింటున్న దేవయానికి సంతోషం ఆగడం లేదు. "హలో మేడం ఉన్నారా? హలో! ఆ! ఉన్నా. చాలా చక్కగా మేనేజ్ చేశారు. పని సవ్యంగా జరిగితే అనుకున్న దానికంటే డబులిస్తాను" అని పెట్టేస్తుంది. డబుల్ పేమెంట్ అనగానే వాడి కళ్ళు మెరిసాయి. ఇంకా గుప్తంగా ఉంచాలి అని ఫిక్స్ అయ్యారు. లక్ష్మమ్మ ఇంటికి వచ్చేసరికి రాత్రి కావడంతో అప్పటికే మిగిలిన మేట్స్ అందరూ పనులు చూసుకోవడంతో ఆవిడ డైరెక్ట్‌గా వెళ్ళి వెనక వైపు ఉన్న తన రూమ్‌లోకి వెళ్ళి ఆ రాత్రంతా ఏడుస్తూనే గడుపుతుంది. రేపు బిజీగా ఉంటారు కాబట్టి దాదాపు వర్క్ ఏమీ పెండింగ్ లేకుండా అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నైట్ చాలా లేట్ అవుతుంది. ఆయు, ఊర్వీలు ఇద్దరూ అలసిపోయి విల్లాకి చేరుకున్నారు. కొన్ని పాలు మాత్రమే తాగారు. ఆయు డింపుల్‌తో ఇక ఆ రోజు సెక్యూరిటీ గురించి, రేపటి ప్రోగ్రామ్ గురించి, ఎంగేజ్‌మెంట్ జరిగే గార్డెన్ సెక్యూరిటీ అంతా చెక్ చేసి, అందరిని అలర్ట్‌గా ఉండమని చెప్పి, ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చేసరికి ఊర్వి పడుకొని ఉంది. ఆమె వైపు చిన్నగా చూసి నవ్వుకుని, ఆమెను తన గుండెలపై చేర్చుకుని, లైట్ వెయిట్ ప్లెయిన్ శారీలో ఉన్న ఆమెను చూసి ఎంతో ప్రశాంతంగా పడుకుంది అనుకున్నాడు. ఇక "అమ్మా ఆద్య, ఎలా ఉందిరా కాలు?" "పర్వాలేదు పప్పా, నడవగలుగుతున్నాను" అని అంటుంది. "అయితే ఈవినింగ్ ఆయుష్ సార్ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్తున్నావా?" "హా డాడ్, బట్ అన్నయ్య ఇంకా ఏమీ చెప్పలేదు" అని అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వస్తూ "నో డాడ్, నాకు అర్జెంట్ సర్జరీ ఉంది. నాకు కుదరదు" అంటాడు అరవింద్. "అయ్యో! మరెలా? నేను రేపు మీటింగ్ కోసం ఈరోజు ఆఫ్టర్‌నూనే ఢిల్లీకి వెళ్ళాలిరా." "డోంట్ వర్రీ పప్పా, నేను ఒక్కదాన్నే వెళ్తానులే." "ఒక్కదానివే ఎలారా?" "ఏం కాదు పప్పా, నేను మేనేజ్ చేసుకుంటాను." "ఓకే, జాగ్రత్త" అని టిఫిన్ తినడం అయిపోవడంతో ఆయన బయటికి వెళ్ళిపోతారు. "కోతి, జాగ్రత్త. ఒకవేళ ఏదైనా అవసరమైతే కాల్ చేయరా. కాలుపై ఎక్కువ స్ట్రెస్ పెట్టకు" అని తలపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు అరవింద్. హ్మ్. ఎప్పుడూ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఇల్లుని చెత్త చెత్త చేస్తారు. మళ్ళీ ఒకరిని విడిచి ఒకరుండలేరు అని గొణుగుతూ కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది లలిత. అది విని వాడు "నా అన్నయ్య. మాకు మాకు వందుంటాయి. నీకెందుకు లల్లి, నీ పని నువ్వు చూసుకో" అని ఫోన్‌లో ఏదో నోటిఫికేషన్ వస్తే దాన్ని తీసుకుని డైనింగ్ ఏరియా నుండి హాల్‌లోకొచ్చి ఓపెన్ చేస్తుంది ఆద్య. బాస్ అని కనబడుతూ ఉన్న వాట్సాప్ నోటిఫికేషన్‌ని చూసి "బాసా? ఎవరికి?" అని దాన్ని ఓపెన్ చేసి చూసిన ఆద్య కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అవుతాయి. ఇక "ఈవినింగ్ ఆఫీస్‌కి వచ్చి పిక్ చేసుకో. టైం క్యూటీ ఎంగేజ్‌మెంట్‌కి. నేను కూడా వెళ్ళాలి. సో, కరెక్ట్ టైంకి వచ్చి పిక్ చేసుకో." ఛ! ఈయన గారి చేతిలో కీలుబొమ్మనైపోయా. పోనీలే, ఊర్వి మేడం వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళాలో కదా ఎలాగో. ఒక్కదాన్నే కదా, తోడుగా ఉంటానులే అని ఓకే అని మెసేజ్ పెట్టి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఫోన్‌ని 50 సార్లు చూసిన రాజు టింగ్‌మని ఇక సౌండొచ్చేసరికి ఫోన్‌ని చేతిలోకి తీసుకొని ఓకే అని రిప్లై ఉండడం చూసి తన పెదవులు విచ్చుకున్నాయి. కానీ అతడు గమనించకపోయే విషయం ఏంటంటే తనకు తెలియకుండానే ఆద్య ప్రెజెంట్‌ని అతను కోరుకుంటున్నాడు. మరి రాజు ఎప్పుడు తెలుసుకుంటాడో? తను ఎన్నో రోజుల కలేది. తన బంగారుని చూసిన క్షణం నుండి రోజూ ఉదయం కళ్ళు తెరవగానే ఆమె అందమైన మోముని చూడాలని గత 2 ఏళ్లుగా కోరుకుంటూ కన్నుల వెనుక ఎన్నో సార్లు కన్న కల. ప్రతి ఉదయం ఆమె బరువుని ఇష్టంగా తన గుండెలపై మోస్తూ ఆమె మోముని చూస్తూ లేచి తనతో రోజు ప్రారంభం కావటం. అతని చూపులు సూటిగా ఆమెనే చూస్తూ ఉంటే అవి తన మనసుకి గుచ్చినట్టుగా అనిపించి చిన్నగా కదిలింది. ఆమె మేలుకుంటుంది అని తెలిసి చటుక్కున కళ్ళు మూసేశాడు. మెత్తగా ఉండవలసిన తలగడ గట్టిగా ఇంకేదో సవ్వడి అయిన చప్పుడు వినిపిస్తూ ఉంటే చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. పైకి లేవటానికి వీలు లేకుండా ఆమె చుట్టూ ఉన్న బంధనాలు ఆమె కదులుతూ ఉన్న కొద్దీ ఇంకా బిగుసుకుంటూ ఉంటే తల పైకెత్తి చూసింది. ప్రశాంతంగా పడుకున్న ఆయువు మోముని చూడగానే ఆమెకి అర్థమయ్యింది. తను అతని కౌగిట్లో ఉంది అని. అతని ఊపిరికి తెలిసేలా నిద్రలో కూడా తనని విడిచిపెట్టకుండా తన మనసులో, తన ఊహల్లో, తన ఊపిరిలో మొత్తంగా తననే నింపుకున్నాడు. ఇక ఆ విషయం తెలిసి అతని ప్రేమకు ఆగలేకపోయి కొంచెం పైకి వచ్చి నుదుటిపై ముద్దు పెట్టుకోబోయి ఆగింది. కొంచెం కిందకి చూసింది. అమ్మాయిలే ఈర్ష్య పడేలా ఉన్న అతని పెదవులు చూసి "మాకు కూడా ఉండవాయు"
ఇలా అని ఒక్క క్షణం అతని వైపు చూసింది ప్రేమగా. కానీ అప్పటికే మేల్కొని ఆమె ఏం చేస్తుందో చూడాలి అనుకుంటాడు వాయువు. మరి ఏం జరుగుతుందో? ఎంగేజ్‌మెంట్ జరుగుతుందా? దేవయాని ప్లాన్ సక్సెస్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? ఏం జరగాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.